వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. లేడీ పవర్ స్టార్ గా పేరు పొందినటువంటి సాయి పల్లవి గురించి ఈ మధ్య అప్డేట్స్ ఏం రావట్లేదు. మన తెలుగు వెండి తెరపైన బిగ్ స్క్రీన్ పైన ఎప్పుడు కనిపిస్తుంది అంటూ టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో సాయి పల్లవిని మిస్ అవుతున్నారు. మరి అమరన్ చిత్రంలో నటించి తన యాక్టింగ్ తో మెప్పించి అసలు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. న్యాచురల్ గా యాక్ట్ చేస్తారు, లేడీ పవర్ స్టార్ గా మారిపోయారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్ కుమారుడు జువైద్ ఖాన్ హీరోగా, అదే విధంగా హీరోయిన్ గా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గారు ఇద్దరు నటిస్తూ తీస్తున్నటువంటి సునీల్ పాండే దర్శకత్వంలో వస్తున్నటువంటి మూవీ ఏక్ దిన్. మరి ఏక్ దిన్ సినిమాతోటి వీరిద్దరిని కూడా బాలీవుడ్ లో, అంటే సాయి పల్లవిని బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. సో మొత్తానికి సినిమా నుంచి వచ్చినటువంటి టీజర్ కానివ్వండి, ఆ ట్రైలర్ కానివ్వండి, సినిమా పైన భారీ అంచనాలే నెలకొల్పుతున్నాయి. సో అయితే ఈ సునీల్ పాండే దర్శకత్వం వహిస్తూ అటు అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నటువంటి ఈ బాలీవుడ్ మూవీపై అయితే అంచనాలు చాలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి మరీ ముఖ్యంగా చెప్పాలంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ న్యూస్. వాళ్ళు ఏదైతే సాయి పల్లవి చాలా రోజులైంది కనిపించి అనుకుంటున్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏంటి అంటే ఈ సినిమాని, అంటే ఈ ఏక్ దిన్ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. మరి దీనికి ఒక్క రోజు అని పేరు పెట్టి తెలుగు వర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇందులో హీరో తాను ప్రేమించిన అమ్మాయిని ఒక రోజంతా కూడా చాలా హ్యాపీగా ఉంచాలి, చాలా ప్రేమ పంచాలి అనుకున్నటువంటి నేపథ్యంలో తాను హీరోయిన్ కి దగ్గర అవ్వడం, హీరోయిన్ కూడా హీరోకి దగ్గర అవ్వడం, వాళ్ళు కలవడం, ఆ ఎమోషన్స్ తర్వాత అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు గడిచిన తర్వాత ఆ హీరోయిన్ ఆ రోజుని మర్చిపోవడం, గుర్తుండకపోవడం, ఇటువంటి ట్విస్ట్ ఉండడం. మరి అందులో సాయి పల్లవి గారు హీరోయిన్ గా అంటే మరి ఆ క్యారెక్టర్ లో సాయి పల్లవి గారు ఏ విధంగా ఒదిగిపోతారో మనం ఊహించుకుంటేనే చాలా బాగుంటుంది. సో ఈవెన్ మనం అమరన్ లో కూడా చూసాము. మరి మొత్తానికి ఇప్పుడు సాయి పల్లవి గారి నుంచి ఈ ఒకరోజు సినిమా అయితే టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ఆమె బిగ్ స్క్రీన్, అంటే చాలా రోజుల తర్వాత కాదు, ప్రేక్షకులు కోరుకుంటున్నట్టుగా, అంటే టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యారు సాయి పల్లవి గారు. సో సాయి పల్లవి గారి మూవీ ఎప్పుడు ఉంటుందా అని ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూవీపై అయితే భారీ అంచనాలు అటు బాలీవుడ్ లో నెలకొన్నాయి. మరి ఏ కొంచెమైనా సరే పాజిటివ్ టాక్ వచ్చినా సరే, ఎందుకంటే సాయి పల్లవి గారికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ని బట్టి ఈ సినిమాపై కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా సరే బ్రేక్ ఈవెన్ సాధించడం చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి మూవీస్ లో హీరోస్ లో ఎంత ఇంపార్టెంటో సాయి పల్లవి గారు కూడా అంతే ఇంపార్టెంట్ గా మారిపోయారు. కొన్ని మూవీస్ అయితే ఆమె యాక్ట్ చేస్తున్నారని తెలిసి ఆ సినిమాని హిట్ చేసేటువంటి ప్రేక్షకులు కూడా ఆమెకున్నారంటే అది పెద్ద ఆశ్చర్యం అవసరం లేదు. మరి మొత్తానికి సాయి పల్లవి గారి నటిస్తున్నటువంటి, అంటే సాయి పల్లవి గారు అటు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నటువంటి మూవీ, అదే విధంగా ఇప్పుడు ఆ మూవీనే తెలుగులో కూడా రిలీజ్ చేయడం, మరి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఈ సినిమాని హై లెవెల్ కి తీసుకెళ్ళిపోతారని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రేక్షకులు చాలా ఏమంటారు, బ్రేక్ ఈవెనే కాకుండా సక్సెస్ చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.